హలో, పోరలకు ఇంట్లో నిన్ను పోతలేదట, అస్తప్పుడు బిర్యానీ పట్టుకరా జరా. అబ్బా మమ్మీకి బెండకాయ కూర ఎట్లా తింటారే, ఆ పో నాకు వద్దే వద్దు. డాడీ డాడీ ఆఫీస్కి నుంచి చెప్పున రారాదు, బయటికి పోదాం మంచిగా. మొన్న జనవరి 1 గిన్నె తీసుకునే పోలే. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఏడవుతుందమ్మా, జర్రాగు నువ్వు, ఓ పార్సల్ పెడతా కానీ. అయ్యో గ్యాస్ బండ ఇప్పుడే అయిపోవాలనా, బియ్యం గడిగి పెడితే ఎట్లిప్పుడు? నువ్వేం ఫికర్ చేయకు మమ్మీ, నేను బిర్యానీ ఆర్డర్ పెడతా కానీ అనే జమానా నడుస్తుందబ్బా. మేము చెప్పింది చాలా తక్కువ, గీ ముచ్చట తెలిస్తే ఎంబటే మీరు కూడా ఓ ఆర్డర్ పెడతారేమో పో. బిర్యానీకో రాజధాని డిసైడ్ చేయాలంటే చర్చలేవు గిర్చలేవు, కమ్మటి వాసన కండ్లు మూసుకొని హైదరాబాద్ అనుడే. ఏడాదిలో 1,75,00,000 బిర్యానీలు ఆర్డర్లు చేసిర్రంటే చూడుర్రిగా. అదిగిన ఒక స్విగ్గీలనే అందులో 1,80,00,000 చికెన్ బిర్యానీలే. సిటీలో సెకండ్ కు 3 పార్సల్ అంటే ఏ లెవెల్కి గుంచుతారో ఆలోచన చేసుకోర్రి. 80% ఆన్లైన్ లో మనకు ఆర్డర్ ఇచ్చిన వల్ల కంపల్సరీ అంటే బిర్యానీ ఆర్డర్ కంపల్సరీ ఉంటుంది. స్విగ్గీ కాకుండా జొమాటో టమాటో అని బొచ్చడు ఉండే. అన్నిటి లెక్కలు తీస్తే దీనికి డబ్బులు అల్కగా. ఇక హోటళ్లు రెస్టారెంట్ల తినే అలాగే లెక్క. ఎర్ర బకెట్ పచ్చ బకెట్ 99 రూపాయలకే అని గల్లీకో బిర్యానీ సెంటర్ పెట్టి రారి రారి అని ఊరియబట్టే. ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ ఆర్డర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్ పిన్, బోన్లెస్ బిర్యానీ అని, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అని, తంగడి కబాబ్, చికెన్ టిక్కా కబాబ్, రకరకాల వెరైటీస్. దుఃఖం పోయి చికెన్ తెచ్చుడు, గిన్నెలేసి వండు, ఉడికేదానిక మూత తీసి మురక చూసుడు గింత అవసరమా అని ఫోన్ లో ఆర్డర్ పెడితే చేతులు గడిగి ప్లేట్ ముంగడ పెట్టుకునే లోపల ఇంటి ముంగటికి గరం గరం పొట్లం వచ్చే. ఎచ్చం మసాలేసి మేడం ఎంత కమ్మ వండినా నచ్చని అయ్యగారు బయటికి వెళ్ళి వస్తే బొక్కల కాంచిగా అంకే. బిడ్డకు బిర్యానీ పాయరం, కొడుకు బిర్యానీ కాయసు. స్విగ్గీ, జొమాటోలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా పెరిగాయి. బిర్యానీ తర్వాత దోశలు 40 లక్షలు, ఇడ్లీలు 34 లక్షలు, లడ్డూలు 3 లక్షల ఆర్డర్లు వచ్చినాయట స్విగ్గీకి. మళ్ళా మాపటిలు చికెన్ బర్గర్లు, చికెన్ మంచూరియాలు, చికెన్ 65లు, చికెన్ లెగ్ పీసులు, చికెన్ ఫ్రైలు సీతం గుమ్ముతారట. హైదరాబాద్ లో సెకండ్ కు 3 బిర్యానీలు ఆర్డర్ అంటే మేము ఈ ముచ్చట చెప్పినంత సేపట్లో ఎన్ని బిర్యానీలు గుమ్మిర్రు రోపో. ఇక వాళ్ళకి సెలవులు వచ్చినాయి అంటే మాత్రము మధ్యాహ్నం కాగానే 12 కాగానే బిర్యానీ 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 అంటారు. ఇంట్లో బిర్యానీ చేసుకోండి అమ్మా అంటే యూట్యూబ్లు చూస్తారు. ఉట్టి చూడటానికి తప్ప చేయటానికి లేదు. వాళ్ళు ఇంతసేపు ఉన్న బయట నుంచి రెస్టారెంట్స్